అందరికీ నమస్కారం. నా పేరు శిరీష సత్తూర్ అండి. ఇక్కడ భవ్యాస్ తులసివనం ఉమెన్స్ వెల్ఫేర్ సెక్రటరీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ షేర్లింగంపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఇక్కడ మేము 10 సంవత్సరాలుగా ఈ తులసివనంలో ఉంటున్నాము. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మా కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, అందరూ కలిసి జేఎస్సీ అని ఒక కమిటీ ఫామ్ చేసి ఈ లేక్ ని సేవ్ చేసుకోవడం కోసం 10 సంవత్సరాలుగా మేము కృషి చేస్తూనే ఉన్నాము. ఎన్నోసార్లు ఎంతో మంది ఆఫీసర్లకి మేము అందరికీ కూడా సబ్మిట్ చేస్తూనే ఉన్నాం రిక్విజిషన్ లెటర్లు. కానీ ఇంతవరకు కూడా కంప్లీట్ గా ఇది డెవలప్మెంట్ అయితే జరగలేదు. అండ్ ఇంకొకటి, మీరు నా చేతిలో చూసినట్టయితే ఇది ఎంఓయూ అండి. అంటే లైక్ ఒకసారి ఈ లేక్ లో ఈ డ్రైనేజ్ నుంచి వచ్చే వాటర్ మొత్తం క్లీన్ చేసిస్తే భవ్యాస్ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద యాక్టివిటీ కింద అడాప్ట్ చేసుకుంటామని అన్నారు. అది కూడా ఇంతవరకు జరగలేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో మన సీఎం గారు చాలా వరకు మన లేక్ బ్యూటిఫికేషన్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ మన యొక్క ఎల్లమ్మ బండ లేక్ ఇంకా ఆయన నోటీస్ కి వెళ్ళిందా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా ఈ యొక్క లేక్ బాగుపడితే చుట్టుపక్కల ఎన్నో కాలనీలు, ఎన్నో లక్షల మంది జనాలకి అది ఉపయోగం అవుతుంది. సాయంత్రం అయితే చాలు, ఇక్కడ చుట్టుపక్కల ఈ యొక్క కమ్యూనిటీస్ చుట్టూ ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా ఈ లేక్ లోకి రావడం వల్ల లాట్ ఆఫ్ మస్కిటోస్ ఆర్ డెవలపింగ్. దాని వల్ల ఎన్నో రోగాలు, చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మా అసోసియేషన్ నుంచి కానివ్వండి, మా యొక్క తులసివనం ప్రజలు అందరం కూడా మా రెసిడెంట్స్ అందరం సపోర్ట్ చేస్తాం. చుట్టుపక్కల కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. దీని యొక్క బ్యూటిఫికేషన్ కోసం, దీని డెవలప్మెంట్ కోసం మేమందరం ముందుంటామని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మాకు ఎలా అయినా ఈ లేక్ బాగుపడేలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కూకట్పల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.